పాకిస్తాన్ విక్టిమ్ కార్డ్ తీసింది. ఎలాంటి విక్టిమ్ కార్డ్ అంటే విచిత్రమైనటువంటి విక్టిమ్ కార్డ్. తాజాగా పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ఒక ఒక ప్రెస్ నోట్‌ని రిలీజ్ చేసింది. మొన్న మన ఆర్మీ చీఫ్ ద్వివేది కావచ్చు, అట్లాగే మన సైనిక చీఫ్ ఏకే సింగ్ కావచ్చు చేసిన వ్యాఖ్యలు. ఏకే సింగ్ ఏమో వాళ్ళ 13 దాకా విమానాలు కూల్చామన్నారు. అందులో JF-17లోను, F-16లు కూడా కూల్చామన్నారు. వాళ్ళకి ఎంతెంత ధ్వంసం చేశారో లెక్క చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఇటు పక్కన వచ్చేటప్పటికి ఆర్మీ చీఫ్ వచ్చేటప్పటికి సర్క్రీక్‌కి సంబంధించి రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. అట్లాగే అరేబియా సముద్రానికి పోయేటటువంటి ఆ ప్లేస్‌ని నొక్కేయాలనుకుంటున్నటువంటి పాకిస్తాన్‌కి అటు జోలికొస్తే మీకు తీవ్ర పరిణామాలు ఎదురవుతారు అబ్బాయి. జియోగ్రఫికల్ చేంజ్ వచ్చేస్తే జాగ్రత్త, పాకిస్తాన్‌లోంచి అదంతా మొత్తం తీసేసుకుంటాం జాగ్రత్త అన్నటువంటి వార్నింగ్ ఇటు ఆర్మీ చీఫ్ ఇచ్చుకొచ్చారు. ఇది రెచ్చగొట్టుడు చర్య అంట. ఇది పాకిస్తాన్‌ని భయపెట్టేటటువంటి చర్య అంట. పాకిస్తాన్‌ని ఆక్రమించుకునేందుకు అడుగులు వేస్తున్నదట భారతదేశం. ఎన్నో దశాబ్దాలుగా పాపం వాళ్ళు సఫర్ అవుతున్నారట భారతదేశంతో. ఇట్లాంటి కొత్త డ్రామా ప్రారంభించింది. అమెరికా దగ్గర సానుభూతి కొట్టేసే ఎత్తుగడలు వేస్తోంది.